నమస్తే బీఫే ప్రేక్షకులకి. ఈరోజు ఒక ప్రకృతి వైపరీత్యం గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం. మరి ఈరోజు వర్షాలు పడ్డాక ఏం జరిగిందో చూడండి వారి మాటల్లో. మహారాష్ట్ర యాస్ట్ నుంచి సూర్యాపేట పోతాను. ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి వస్తాను. కరీంనగర్ హుస్నాబాద్ దాటిన తర్వాత సింగల్ బ్రిడ్జ్ వచ్చింది ఒకటి, అక్కడ బండి పడ్డది. ఇప్పుడు ఎంత లోడు మినిమం ఓవర్ చెప్పాను. లోడు అప్రాక్సిమేట్ ఎన్ని క్వింటాలు ఉంటాయి? మినిమం 50 టన్నులు. ఇప్పుడు ఇది తడిసింది కదా, పనికి వస్తుంది? తడిసింది, పనికి రాదు. ఇక పనికి రాదు. దాని కాస్ట్ మినిమం ఒక 25 లక్షలు ఉంటుంది. 20 లక్షల కాస్ట్ ఉంటుంది. ఇది పనికి రాదు. ఇక పనికి రాదు అంతా. ఇప్పుడు దానిలో ఏమన్నా మిగిలిందా? మొత్తం పారిపోయిందా? మొత్తం పోయిందా? అచ్చా, మీ ఓనర్ తెలుసా? మరి ఓనర్ చెప్పినా, ఓనర్ వస్తా అన్నాడు. వచ్చే వరకు 8-9 అయిపోయి. ఇది జనగామ నుండి హుస్నాబాద్ వెళ్ళే గానుపాడు బ్రిడ్జి. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిన పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, ఎన్నో వాహనాలు, ఎంతోమంది బలి అవుతున్నారు. మరి అయినా కానీ ప్రభుత్వ నాయకులకు కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చెవిన పట్టడం లేదు. మరి ఎంతమందిని బలిగొంటారో ఈ విజువల్స్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని విధాలుగా చేస్తున్నటువంటి ఈ రోడ్ల మరమ్మత్తు విషయంలో మాత్రం, ఈ బ్రిడ్జి విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదనేది స్థానిక ఎమ్మెల్యే కానీ, రాజకీయ నాయకుడు కానీ, అధికారులు కానీ ఏమాత్రం ఎప్పుడు కూడా స్పందించడం లేదు. ఈ మధ్య కరుణాకరణయ్యపై కూడా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరికి ఎవరు